మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే ఉషా. చాలా సందర్భాల్లో నేనే మిమ్మల్ని పర్సనల్గా అడుగుదాం అనుకుంటూ ఉండేదాన్ని. అదేదో ఎపిసోడ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. హెల్దీ లైఫ్ యోగా కోచ్గా, ఒక లైఫ్ కోచ్గా, ఒక మెంటర్గా చాలామందికి సర్వీస్ ఇస్తూ ఉంటారు మీరు. ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో ఎస్పెషల్లీ రాళ్ళు వేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. అలా మీరు ఎన్నో ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో దాటి ఉంటారు. ఎంత పెద్ద మనిషికైనా సరే అవన్నీ దాటి ఖచ్చితంగా వచ్చిన తర్వాతే ఒక మంచి మనిషిగా మనం తయారవుతూ ఉంటుంటాం. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇవాళ జనరేషన్లో ఎప్పుడైతే 15 years 16 years క్రాస్ అవుతూ ఉంటామో పిల్లలం, టీన్స్కి వచ్చిన తర్వాత మా డ్రెస్సింగ్ దగ్గర నుంచి, మా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, మా చప్పల్స్ దగ్గర నుంచి, మా నడక దగ్గర నుంచి ప్రతిదీ టాపిక్గా మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందిని చూసి ఇమిటేట్ చేయొచ్చు, కానీ దాన్ని కూడా తప్పుగా చూస్తూ ఉంటుంటారు. మీది చాలా పెద్ద జర్నీ కాబట్టి అటువంటి స్టూడెంట్స్ అందరికీ మీ మాటలు చాలా వాల్యుబుల్. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళ కోసం మనం టైం కేటాయించి వాటిని ఆలోచిస్తూ ఉండాలా? ఈ జనరేషన్ పిల్లలు తీసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, చూడాల్సింది ఏంటి అసలు? ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడగంగానే నేను చాలా ఎమోషనల్ అయ్యాను. బికాజ్ ఇట్స్ ఎ బిగ్ జర్నీ ఉషా. నాది చాలా పెద్ద జర్నీ. ఎస్పెషల్లీ పెళ్లి చేసుకొని రాగానే చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, డిఫరెన్స్ ఆఫ్ థింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యా. కానీ ఐ డోంట్ నో, నేను బ్లెస్డ్, దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే, ఎప్పుడు కానీ డోంట్ క్విట్ ఇన్ లైఫ్. ఎప్పుడు ఏ సిచ్యుయేషన్ అన్నా ఎలా పాజిటివ్గా మార్చుకోవాలి అనేది మాత్రం మరి నాకు దేవుడి నుంచి వచ్చిందా, మా అమ్మ నాన్న నుంచి వచ్చిందా నాకు తెలియదు, కానీ చాలా బాగా చేశాను. సో దీంట్లో భాగంగా ఏంటంటే, నువ్వు అడిగిన క్వశ్చన్, నువ్వు చాలా జర్నీ చూసినప్పుడు నేను స్టార్టింగే ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఏదైనా ఏమి చేయకపోతే ఏమి మాట్లాడరు ఉషా. ఎప్పుడైతే నువ్వు ఏదైనా చెయ్యడానికి మొదలు పెడతావో ఇక చూడండి అసలు క్రిటిక్స్ స్టార్ట్ అవుతారు. ఇప్పుడు అవసరమా? ఫర్ ఎగ్జాంపుల్ నాది ఈ ఫిట్నెస్ జర్నీ తీసుకుందాంరా. ఏంటంటే నేను ఫిట్నెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 24 kgs 4 నెలల్లో తగ్గాను. ఓకే. ఎస్, పిల్లలు పుట్టంగానే నేను ఒక 10 years 82 kgs ఉండే. అక్కడి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ 20 yearsలో నాకు 27 ఏళ్లలో మోకాలు నొప్పి, హార్ట్, బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యేది. సో బరువు తగ్గాలి అనేది మాత్రం భలే అర్థమైంది. అంటే నాకు అర్థం, ఈరోజు నన్ను తలుచుకుంటే నా డెస్టినీ ఇది అని దేవుడు నన్ను అక్కడ స్టార్ట్ చేయించాడేమో అనిపిస్తుంది. బరువు తగ్గకపోతే నా పిల్లలకి నేను దూరం అవుతాను అనే ఒకే కాన్సెప్ట్తో నా పిల్లల మీద ఉన్న ప్రేమ, మా అమ్మ నాకు చాలా మోరల్ సపోర్ట్. నాకు ట్విన్స్ పాపలు, సో వాళ్ళకి పెంచడానికి మా అమ్మ హెల్ప్ చేసింది. మరి నేను ఇప్పుడే మోకాల నొప్పులు, ఇది దమ్ము తీస్తే ఏం హెల్ప్ చేస్తాను అనే భయంతో స్టార్ట్ చేశా వెయిట్ లాస్. అది నా ప్రొఫెషన్గా మారుతుంది నా కళ్ళకు కూడా ఊహించలా. కానీ ఎప్పుడైతే ఆ జర్నీలో నన్ను నేను డిస్కవర్ చేసుకున్నాను, ఒక డిసిప్లిన్. కానీ అక్కడ వేరే వాళ్ళు చూసింది ఏంటంటే, నేను అందంగా కనిపించడం కోసము వెయిట్ లాస్ అవుతున్నానేమో. అవసరమా? ఇప్పుడు నేను చేసేది కాన్సెప్ట్ వేరు. నేను విన్నానా? వినలా. ఇగ్నోర్. వీళ్ళు మనకు అన్నం పెడతారా? నీకు మోకాలు నొప్పి వస్తే ఒక పక్కన ఒక కర్రీ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. చచ్చామా అని చూసేవాళ్ళు కూడా లేని లోకము. ఎప్పుడైతే నువ్వు ఒక మంచి అడుగు ముందుకేస్తావో, ఈ మురికిలోకి వర్స్ట్ ప్రపంచంలో బతుకుతున్నాము ఉషా మనం. కానీ ఇక్కడ నువ్వు మాత్రమే స్ట్రాంగ్గా నించోవాలి. వీటికి పడిపోయావా చచ్చినా లేవో. నిన్ను లేవనీయరబ్బా. రాయి నువ్వు లేస్తున్నావా ఇంకో రాయేస్తారు. నువ్వు గమనించో, ఏదైనా ఒకటి జంతువు లేస్తుంటే ఇట్లా కొడితే అది పడిపోతూనే ఉంటుంది. కానీ ఈ మనుషుల నుంచి బయటపడాలంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇందాక నేను ఏం చెప్పిన అది అలా వెయిట్ లాస్ అయ్యాను. వెయిట్ లాస్ అయిన తర్వాత మనం ఎంత కాన్ఫిడెంట్గా అవుతామో తెలుసు. చాలామంది అందం కోసం అనుకుంటారు, కానీ నేను అంటాను ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటాను. లుక్ గుడ్ ఫ్యాక్టర్ వేరు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వేరు. చాలా మంది కమెంట్ చేస్తారు, ఇప్పుడు అవసరమా ఇంకా చిన్నగా కనిపిస్తావా అంటే, అరే బాబా నేను ఎందుకు అవసరము? బాలేవు, మొహం పీక్కుపోయింది, బాగాలేకపోతే బాగాలేకపోయాను, నేను అందం కోసం చేయట్లేదుగా, మన హెల్త్ కోసమే. ఇప్పుడు నా ఆ హెయిట్కి నేను ఎంత వెయిట్ ఉండాలో అంతే ఉండాలి. ఇప్పుడు నేను ఏమన్నా మళ్ళీ మిస్ ఇండియా కాంపిటీషన్స్కి పోయేది ఉందా? లేదు కదా. సో ఈ చాలామంది హెరాస్ చేస్తుంటారు, నువ్వు ఇది వేసుకుంటే బాగాలేవు, ఈ హెయిర్ స్టైల్లో బాగాలేవు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తనకి ఇప్పుడు దీనివల్ల నీకేమైనా హాని జరుగుతుందా? నేను జుట్టు వేరేలాగా వేసుకున్నాను, నీకేమన్నా హాని బాగాలేదు, ఎవరు చెప్పాలి? కట్టుకున్న వాడు, అసలు వాళ్ళు కూడా చెప్పొద్దు.
కానీ నీకు ప్రేమ ఉంటే వినదగితే విను. ఈ పర్సనాలిటీలో బేసిక్గా చూడు, నువ్వు గమనిస్తూ ఉంటే, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగిన, అమ్మాయిలు ఫాలో అవుతుంటారు ట్రెండింగ్. నాట్ బ్యాడ్, ఫాలో అవ్వచ్చు, తప్పేముంది. ఖచ్చితంగా మనమే అంటున్నాం కదా, మంచిని ఫాలో అవ్వు, అక్కడ కండిషన్స్ అప్లై. ఏది ఫాలో అవ్వాలి, ఏది ఫాలో అవ్వకూడదు. నువ్వు చూడు, నువ్వు హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా, ఈ ఐటమ్ సాంగ్స్కి చేసే వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారా? హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకు? బికాజ్ యూ కన్సిడర్డ్ హీరోయిన్, అవునా కాదా? సో ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ మెన్షన్ చేశాను, ఇప్పుడు సరే హీరోయిన్సే ఐటమ్ సాంగ్స్ అది పక్కన పెడితే, నువ్వు ఈ ట్రెండ్ను ఫాలో అవ్వలేవు. నచ్చుతావేమో అమందం, యూ కాంట్ ఫాలో. డ్రెస్సింగ్ వీళ్ళది డీసెంట్గా చూపిస్తారు, నీకు తెలియకుండా సబ్కాన్షియస్గా నువ్వు అబ్బాయిల్ని కూడా తీసుకోసి ఉషా, వాళ్ళు చూసేటప్పుడు మోడర్న్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలను ఇష్టపడతారేమో కానీ వాళ్ళు చేసుకునే అమ్మాయి మాత్రం ట్రెడిషనల్గా ఉండాలి అనుకుంటారు. సో నీకు అందుకే అంటున్నాను, నచ్చటం వేరు, ఫాలో అవ్వడం వేరు. ఆ డిఫరెన్స్ క్లారిటీ ఉండాలి. ఫాలో ఎప్పుడు అవ్వాలి అనంటే మన ఎదుగుదలకు మనిషిగా, ఆర్థికంగా, ఏదో రకంగా నువ్వు ఎదుటి మనిషి కళ్ళల్లో ఎదుగుతున్నావా, నీ కళ్ళల్లో నువ్వు ఎదుగుతున్నావా? నువ్వు గమనించి ఎప్పుడైనా నువ్వు చిన్న బట్టలు వేసుకొని బయటికి వెళ్ళినప్పుడు యూ వోంట్ బి సో కాన్ఫిడెంట్. అది మాల్లో నడవలేవు. అదే చిన్న బట్టలు వేసుకున్న అమ్మాయి నువ్వు ఫ్యాషన్ షోలో కాన్ఫిడెంట్గా, అది ప్లాట్ఫామ్. ఎస్, ఆ బట్టలు వేసుకొని నువ్వు బయట నడిస్తే యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్. చాలా చిరాకుగా ఉంటాయి, మనకు తెలియకుండానే చూపులు గుచ్చుతుంటాయి. సో అది నీకు అవసరమా అంటాను నేను, బికాజ్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మచ్ అబౌట్ ద డ్రెస్సింగ్. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఏ డ్రెస్సింగ్ అయినా తీసుకో, నువ్వు మోడ్రన్ డ్రెస్ తీసుకో, ట్రెడిషనల్ డ్రెస్ తీసుకో, ఏ డ్రెస్ అయినా తీసుకో, ఎప్పుడు కానీ ఎవరు చూసినా ఎంత ముద్దుకుందిరా అమ్మాయి అనిపించాలి కానీ ఏ ముందిరా అని మాత్రం అనిపించకూడదు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎంత ముద్దుగుంది, చక్కగా ఉంది, బొమ్మలా ఉంది, అందంగా ఉంది, కత్తిలా ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఈ డ్రెస్సింగ్ దగ్గర మాత్రం ఈ విడమిరచి అవసరం అంటే అవసరం, టు అవాయిడ్ బ్యాడ్ కమెంట్స్, టు అవాయిడ్ బ్యాడ్ సిచ్యుయేషన్స్. ఎందుకు మనమే నీ క్లోజ్ ఫ్రెండ్స్తో వెళ్తున్నావు, నువ్వు పర్సనల్గా ఫొటోస్ దిగుతున్నావు, నీ హస్బెండ్తో వెళ్తున్నావు, నీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే, ఖచ్చితంగా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు, చంపుకోవద్దు నీ మనస్తత్వాన్ని. కానీ ఎక్కడ సందర్భోచితంగా మాత్రం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక రోల్ మోడల్ని పెట్టుకోండి. ఎవరైతే ఇప్పుడు సుధామూర్తి గారు అమేజింగ్ రోల్ మోడల్, ఐ రియల్లీ అడ్మైర్ హర్. కానీ తను అసలు నిజంగా ఎన్ని ఇయర్స్ శారీస్ కొనుక్కోలేదంట ఉషా. అలా అన్నీ మార్చుకోలేం కదా. ఆమె తీసుకున్న దాంట్లో నాకు సెట్ అయ్యే కంటెంట్ తీసుకుంటున్నాను. కానీ మనుషులకు ఎలా హెల్ప్ చేయాలి, ఎంత ఒదిగి మదిగి ఉండాలి అనేది ఆవిడ దగ్గర నేర్చుకోవాలి మనం. అలా అని ఇప్పుడు తను అస్సలు శారీస్ కొనుక్కోదు అని అంటే నువ్వు అది ఎంబైబ్ చేసుకుంటే, నాకు చాలా ఇష్టం షాపింగ్, అది నన్ను నేను చంపుకున్నట్టు. ఏం తీసుకోవాలా, హాని లేనంత వరకు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు అన్నట్టుగానే మ్యామ్, ఖచ్చితంగా మనకి ఏదైతే నచ్చుతుందో దాన్ని ఫాలో అవ్వచ్చు. కానీ ఈ జనరేషన్ కిడ్స్కి తెలియకుండానే ఎప్పుడైతే 14-15 క్రాస్ అవుతున్నామో కొంత పానిక్ ఉంటుంది. ఎవరేమనుకుంటున్నారో అన్న దానికోసం ఎక్కువ ప్రయత్నిస్తాం, కానీ మనకేం కావాలో అన్న దాన్ని మర్చిపోతూ ఉంటుంటాం. ఎవరు ఏమనుకుంటారో ఇప్పుడు పిల్లలు పట్టించుకుంటున్నారు అనుకుంటారా ఉషా? అంటే బ్యాడ్గా అంటున్నారా, గుడ్గా? అసలు వాళ్ళు లెక్క చేయట్లేదు. నువ్వు అన్న పాయింట్లో పాజిటివ్ ఏంటంటే, నేను ఈ అమ్మాయి ఇంకా మోడర్న్ వేసింది, నేను అంతకంటే మోడర్న్ వేయాలి అని వెళ్తున్నారు. కానీ అది మనకి ఎంత బ్యాడ్ చేస్తున్నారు. అసలు నీ ఓన్ స్కిన్ కాదు అది. నీ ఓన్ స్కిన్లో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అది దాన్ని జీవించడం అంటారు. ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళ స్కిన్లోకి వెళ్ళి నువ్వు చేయటం మొదలు పెడతావో పనులు, నటించడం అంటారు. సో నువ్వు చూడు, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకున్నా వాళ్ళు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఏమని చెప్తారు తెలుసా, నేను ఆ రోల్లోకి వెళ్ళిపోయా అంటే ఆ రోల్ని ప్రాక్టీస్ చేస్తారట. బాక్సింగ్ తీసుకో, క్రికెటర్ తీసుకో, దే ట్రావెల్ దేర్ జర్నీ అండ్ వాళ్ళతో వెళ్ళి 2-3 నెలలు ఉంటారంట. బికాస్ దే వాంట్ టు లివ్ దేర్ లైఫ్, దెన్ దే కెన్ డూ ద జస్టిస్ టు ద క్యారెక్టర్. అర్థమవుతుందా? అదే కనుక నువ్వు ఊరికి ఇక్కడ నించొని ఇలా రాదు. సో నటించడం, జీవించడం మధ్యలో బోల్డ్ అంత డిఫరెన్స్ ఉంది. నీ ఓన్ స్కిన్లో నువ్వు ఉండు, నీకేది బాగుంటుందో చెయ్యి, ఎదుటి వాళ్ళని బాగుంది అని మాత్రం చెయ్యకు.
అది నా సజెషన్. ఎవరికైనా టీనేజ్ అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఖచ్చితంగా నేను ఇది కూడా విన్నాను, వాళ్ళు ఈ టూర్కి వెళ్ళారని అక్కడికి వెళ్ళి ఫోటోలు పెట్టడం, ఈ బట్టలు వేసుకున్నారని వీళ్ళు తెల్లారే వెళ్ళిపోయి అక్కడ వేసుకొని పెట్టడం, అది అసలు అది గోల్ కాదు. మాత్రము కూడా మన మనసుకు కానీ మనకు సంబంధించి కానీ అది ఏ రకంగా ప్రొడక్టివ్, నీ ఉన్నతికి ఎక్కడి వరకు తోడ్పడుతుంది? కాదు కదా. అది ఒక్కరోజే కదా నీకు ఆ హ్యాపీనెస్ ఏంటి, ఒక్కరోజే. కానీ అదే నువ్వు పోటీపడి చదువు, పోటీపడి గోల్ పెట్టుకొని నువ్వు కనీసం ఉన్నత స్థాయికి పో, నిన్ను నీ కుటుంబాన్ని తలెత్తుకునేట్టు చేస్తుంది. ఏ డ్రెస్సింగ్ కానీ ఏ ఫాలోవర్ కానీ నిన్ను చూసి నువ్వు ఎలా ఎవరిని ఫాలో అయ్యి నువ్వు నేర్చుకుంటావో నిన్ను చూసి 10 మంది నీ దారిలో నడవాలి అని మాత్రం టీనేజర్స్ గోల్ పెట్టుకున్నారా, అసలు వాళ్ళు మనకి దేశానికి వెన్నుముక వాళ్ళే కదండి. సో ఖచ్చితంగా వాళ్ళని మంచి దారిలో నడుస్తారని నేను అనుకుంటున్నాను. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే టీనేజర్స్ పిల్లలు ఉండి కొన్ని మేము చెప్పుకోలేకపోతున్నాం, పేరెంట్స్ మాకు ఆ స్పేస్ ఇవ్వట్లేదు, మేము మాట్లాడాలనుకుంటున్నామని కానీ, లేదా పేరెంట్స్ ఒకవేళ పిల్లల లైఫ్ స్టైల్ని కొంచెం కొత్తగా డిజైన్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళు మాట వినట్లేదనో, లేదంటే మీరు ఇందాక అన్నట్టుగా ఎవరినో చూసి వీళ్ళు అదే ఫాలో అవుతున్నారు, యాక్చువల్గా మేము అది కాదు అన్న పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలనుకున్నా మీ అపాయింట్మెంట్ కోసం ఎవరైనా అప్రోచ్ అవుతే తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా అండి. అట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరు అన్నట్టు చెప్తే వినేవాళ్ళు తక్కువ, ఇంకొకటి మన చుట్టుపక్కన ఎక్కడైనా చెప్పుకోవాలన్న భయం, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు తక్కువ. ఒకవేళ పుసుకున మనకి ఇచ్చినా కూడా మళ్ళీ ఎవరికి చెప్పుకుంటారో అన్న భయంతో ఒక రకమైన లైఫ్ లీడ్ చేస్తున్నారు పిల్లలు, ఇటు పేరెంట్స్. ఒక భయంకరమైన క్లాష్ నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో. సో ఖచ్చితంగా నేను చాలా బ్లెస్డ్, ఎందుకంటే నా దగ్గరికి చాలామంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఈ సమస్యలతో రావడం జరుగుతుంది. సో నేను ఐఎమ్ ఎ మోడర్న్ కమ్ పేరెంట్స్కి వీళ్ళిద్దరికి మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేయగలుగుతాను. బికాజ్ ఎందుకు అంటే నేను టీనేజర్స్తో డీల్ చేశాను కాబట్టి నా పిల్లలే తీసుకోండి. చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాను. చాలా సింపుల్ లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు మదర్స్. పిల్లల లైఫ్ ఖచ్చితంగా దే కెన్ కాల్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్ టు గెట్ దట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.